హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గణేశుడు చూడండి. ఎంత అసలు చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది. ఎంత పెద్దగా ఉందో మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ అబ్బాబ్బా అసలు దేవుడు అంటే ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద విగ్రహం చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి. మీరు చూసుంటారు కానీ నాకైతే సూపర్గా నచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగా చేశారో. అండ్ ఎవ్రీడే ఒక డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. నిన్నటి నుంచి కదా, నేను ఈరోజు నుంచి ఒక 11 డేస్ ఉంటాయి కదా, 11 డేస్ నేను ఒక్కొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా నేనైతే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి. నేను ఈ ఛానల్ పెట్టిన కొత్తలో కూడా నేను ఒక వినాయకుడిని అయితే షేర్ చేశాను. ఉప్పల్లో ఉండేదన్నమాట. సో అది మీరు కావాలంటే చూడొచ్చు, వీడియో అనేది నా దాంట్లో ఉంటుంది. ఇక్కడ వినాయకుడే కాదండి, అసలు డెకరేషన్ కూడా సూపర్గా ఉంది. ఎదురుగా నంది ఉంది, దాని తర్వాత అటువైపు ఇటువైపు ఏనుగులు అయితే ఉన్నాయి. అండ్ బయట కూడా పెద్ద పెద్ద ఏనుగులు తీసుకొచ్చి సెట్టింగ్స్ అయితే పెట్టారనమాట. బాహుబలి సెట్టింగ్స్ లాగా అనిపించింది నాకు లోపలికి వెళ్ళగానే. అసలు ఎంత బాగుందో ఆ ఫస్ట్ చూడగానే, అంటే రావడంతోనే లోపలికి అన్ని దేవుని గుళ్ళోకి వెళ్ళిన ఫీలింగ్, గుడి కంటే ఇంకెక్కువగానే ఉందన్నమాట. సో ఇక్కడ అంటే ఇలా ఆంజనేయ స్వామి విగ్రహము, దాని తర్వాత ఇటువైపు అందరు దేవుళ్ళని ఇందులో వచ్చేలాగా సెట్టింగ్స్ అయితే చేశారు. ఈ దేవుడు అయితే ఇంకా కళ్ళు ముయ్యడం తెరవడం అనేది రోబోటిక్వి పెడతారు కదా, అలా ఉందన్నమాట. ఎక్కువ అయితే మనము బాలాపూర్ గణేశుడు ఉంటాడు, ఎక్కువ కళ్ళు కదిలించడము, చెవులు కదిలించడం అట్లాంటివి. అయితే ఇక్కడ కళ్ళు కదిలిస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం కూడా కళ్ళు కదిలించేదే పెట్టారనుకుంటా. అంటే నేనంతా వెళ్ళలేదు. ఈ ఇయర్ మాత్రం ఏ గణేశుని కూడా నేను మిస్ చేయను. ఇక్కడ చూడండి అందరూ దేవుళ్ళని కూడా మనకి విగ్రహ రూపంలో ఇలా పెట్టారనమాట. ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగుంది ఈ ఏరియాలో. మీరు చూసి ఉంటే మాత్రం మేము అదే ఏరియాని కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది మా ఏరియాలో దేవుడు. పిల్లల స్కూల్ దగ్గరికి ఉంటాడనమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ స్కూల్ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అందరూ కూడా ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇంక ఇలా అందరూ లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు. తిను మా కన్నయ్య అండ్ మా జియాశ్రీని తీసుకొని అయితే వెళ్ళాము. అండ్ మళ్ళీ కూడా వెళ్తాను, ఎందుకంటే మా పెద్ద పాపని తీసుకురావడానికి వెళ్తాను కదా, అప్పుడు కూడా నేను మళ్ళీ లోపలికి వెళ్తాను కానీ షూట్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర వీడియో ఉంది కదా, జస్ట్ పిక్ తీస్తున్నామని. సో ఓవరాల్గా ఎండింగ్ నుంచి, ఎంట్రన్స్ నుంచి చూడండి అసలు లుకింగ్ ఎంత బాగుందో. అసలు దేవుడు సూపర్గా కనపడుతుండు. అండ్ కళ్ళు ముయ్యడం తెరవడం అనేది హైలైట్ అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది, సూపర్గా నచ్చింది నాకైతే ఈ దేవుడు. మా ఏరియాలో ఉన్న వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చాడు. అండ్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా నేను తీశాను. షార్ట్ వీడియోలో చూసి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ కంప్లీట్ ఫుల్ వీడియో మీరు ఎంజాయ్ చేసే ఉండొచ్చు. అండ్ బయటికి రాగానే ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులని ఇలా సెట్టింగ్స్ చేశారనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే భారీగానే సెట్టింగ్స్ అయితే చేస్తారు. ఇంకా ఈ ఏరియాలో ఇదే పెద్ద గణేశుడు అనుకుంటా నాకు తెలిసి, ఈ దేవుడే. సో నేనైతే ఇంకా దగ్గర నుంచి ఇది షార్ట్ వీడియో కోసం తీశాను, అదే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా అనిపించింది కదా, సూపర్గా ఉంది వినాయకుడు. ఖచ్చితంగా మీకైతే నచ్చే ఉంటుంది వ్యూ అనేది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఈ 11 డేస్ నేను డైలీ రొటీన్ బ్లాగ్స్తో పాటు ఇవి కూడా షేర్ చేస్తాను. సో ఈరోజు ఏమేమి చేసాము అనేది నేను వీడియోస్ రూపంలో అయితే ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు ఈ వినాయకుడితో నేనైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో మీరందరూ కూడా వినాయకుని ఫెస్టివల్ అనేది బాగా జరుపుకుంటున్నారా? అండ్ డే 2 వినాయకుడి టూర్ అంటే గణేష మండపం టూర్ అనేది నేను ఈరోజు షేర్ చేశాను. డే 1 అయితే నిన్న మా బిల్డింగ్లో మా కింద పెట్టారనమాట, అపార్ట్మెంట్లో. సో మేమందరం కలిసి పెట్టుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. అది నిన్నటి వీడియోలో, అంటే పిల్లలు సరిగా వీడియో అనేది తీయలేదు, అది నేను మళ్ళీ నిమజ్జనం రోజు మా దేవుణ్ణి క్లియర్గా చూపిస్తాను. సో నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం నిన్నటి వీడియో అంటే దీని ముందు వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ డైలీ రొటీన్ బ్లాగ్స్లో భాగంగా నేనైతే మా వినాయకుడిని పెట్టాను. అండ్ ఈరోజు ఈ వినాయకుడిని ఈ పిల్ల బచ్చాలతోనైతే వినాయకుడు కలకలలాడిపోతుండనమాట. సో సూపర్గా అనిపించింది నాకైతే. నేనైతే లిటరల్లీ షాక్లో ఉన్నానన్నమాట, ఎందుకంటే అంత పెద్ద వినాయకుడు, అంత డెకరేషన్ ఎంత బాగుందో అసలు, సూపర్గా ఉంది కదా. చూడండి ఎంత నీట్గా వచ్చాడో దేవుడు పిక్లో, సూపర్ ఉండు. ఇంకా లైటింగ్ అనేది భలే పెట్టారు వీళ్ళు. లైటింగ్ విషయంలో మాత్రం మనకి వీడియోలకి భలే అనిపించింది.
అండ్ రేపు ఈ ఏరియాలోనే కొంచెం పక్కకి ఇంకొక గణపతి అయితే ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి రేపు అయితే వీడియో షేర్ చేస్తాను. మా పిల్లల్ని తీసుకొచ్చేసరికి ఈ టైం అవుతుంది. సో ఇదే టైంలో నేను మళ్ళీ ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. సో మీరు అవి చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా నోటిఫికేషన్ అంటే నేను వీడియో పెట్టగానే మీకు రావాలంటే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు వీడియో అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా బాబు వచ్చాడు కదా, ఇంకింతే ఉంటుంది గోల. సో ఓవరాల్గా వ్యూ అనేది ఇది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. చేస్తా.